థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా మాదిగలు భారతదేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం మనం చూసాం. కృష్ణమాది గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రాత్మక ఉద్యమం గత 30 సంవత్సరాలుగా చేయటం చూసాము. ఎంతోమంది ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది త్యాగాలు చేశారు. అనేక రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపారు. ఆయా సామాజిక వర్గాలు కూడా ఈ డిమాండ్ ఏదైతే ఉందో వర్గీకరణ చేయాలన్నటువంటి డిమాండ్ ఇది సహేతుకం, ఇది న్యాయం అని చెప్పేసి మద్దతు ఇచ్చి ప్రోత్సహించారు. ఇన్ని సంవత్సరాల ఉద్యమం ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలు ఎస్సీల్లో వెనుకబడిన వాళ్లకు, వెనుకబడిన ఉపకులాల వారికి రిజర్వేషన్లు కల్పించడం అనేది, ప్రత్యేకంగా కల్పించడం అనేది చట్టబద్ధము, ఇది రాజ్యాంగబద్ధం అని చెప్పి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 341 రాజ్యాంగంలో ఏదైతే ఉందో రాష్ట్రపతి గారు ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి ఈ షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నటువంటి ఉపకులాల స్థాయిని, స్టేటస్ని మార్చవచ్చు అనే విధంగా ఉందని చెప్పేసి ఆర్టికల్ 341 ప్రకారం కూడా ఇది రాజ్యాంగబద్ధం అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. 6 సుప్రీంకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వైవి చంద్రచూడ్ గారి యొక్క ఆధ్వర్యంలో బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ విక్రమనాథ్ గారు, జస్టిస్ బేలా త్రివేది గారు, జస్టిస్ పంకజ్ మిట్టల్ గారు, జస్టిస్ మనోజ్ మిశ్రా గారు, జస్టిస్ సతీష్ శర్మ గారు, ఈ 6తో కూడినటువంటి ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పునివ్వటం యావత్ దళిత జాతి, సామాజిక న్యాయం కోరే ప్రతి అందరూ కూడా స్వాగతించడం అనేది చూస్తూ ఉన్నాం. 7లో 6 ఏకీభవించారు, ఒక జడ్జి గారు మాత్రమే ఏకీభవించలేదు. అందుకోసం 6 ఇచ్చినటువంటి తీర్పుగా దీన్ని భావిస్తాం. ఈ తీర్పునివ్వటం ద్వారా ఇవాళ సామాజిక న్యాయం జరగటానికి అవకాశం మెరుగుపడింది. ఎస్సీల్లో అనేక ఉపకులాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా మాల, మాదిగ, రెల్లి ఈ ప్రధానమైనటువంటి ఉపకులాలు. వీటిల్లో కేవలము కొన్ని ఉపకులాలు మాత్రమే రిజర్వేషన్ల అన్నిటిని కూడా అనుభవిస్తున్నారు. వారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ మూలంగా విద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో వారికి ఉన్నటువంటి ఉన్నత స్థాయి నేపథ్యంలో ఎక్కువ రిజర్వేషన్లు వాళ్ళే అనుభవిస్తున్నారు.
ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఎస్సీ ఉపకులాల్లో వారు అనుభవించలేకపోతున్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి కూడా విరుద్ధం అని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయన ఈ రిజర్వేషన్ల వెసులుబాటుని రాజ్యాంగం ద్వారా నిమ్న జాతులకు, ఆనాడు నిమ్న జాతులుగా పిలువబడుతున్నటువంటి, ఒకప్పుడు అంటరాని కులాలుగా పిలువబడుతున్నటువంటి వారికి రిజర్వేషన్లు అందించడం జరిగింది. ఆ రిజర్వేషన్ల ఫలితంగా స్వతంత్ర భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా షెడ్యూల్ కులాల వారు, షెడ్యూల్ తెగల వారు అభివృద్ధి చెందటం మనం చూసాం. అయితే ఈ అభివృద్ధి సమతుల్యంగా లేదు. ఈ అభివృద్ధి యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతమందికే దక్కుతున్నాయి. మాదిగ ఉపకులాలు వంటి జాతుల వారికి ఇవి దక్కటం లేదు. కాబట్టి వీళ్ళకు కూడా సమాన అవకాశాలు రావాలి అని చెప్పేసి ఈ పోరాటం జరిగింది. నేను చంద్రబాబు గారి యొక్క క్యాబినెట్లో సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2015 మే నెలలో జీవో నెంబర్ 25 ఇవ్వటం జరిగింది. ఆ జీవో నెంబర్ 25 ప్రకారం, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల వారందరికీ కూడా వారి యొక్క జనాభా దామాషా ప్రకారం అందాలి అంటే మినీ వర్గీకరణ జీవోని ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అన్ని రంగాల్లో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏవైతే రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయో ఈ రిజర్వేషన్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్, అది విద్యారంగమే కావచ్చు, లేదు ఆ ఉద్యోగ రంగమే కావచ్చు, సంక్షేమ రంగమే కావచ్చు, ఈ ఆయా రంగాలలో రిజర్వేషన్లు ఎక్కడైతే అమలు జరుగుతున్నాయో ఆ అమలు జరిగేటువంటి రిజర్వేషన్లు సమానంగా అన్ని ఉపకులాల వారికి అందటం అనేది ఇది ఒక చారిత్రాత్మక తీర్పు. ఇది మాదిగలు చేసినటువంటి 30 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ఒక మహా ఉద్యమానికి దక్కినటువంటి ఫలితం. ఈ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా వర్గీకరణకు మద్దతు తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టుకి తన అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారి 2000 సంవత్సరంలో వర్గీకరణ జీవోని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే 2004లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వర్గీకరణ అమలు జరిగింది. అప్పుడు చాలామంది మాదిగా ఉపకులాలు, వెనుకబడిన ఉపకులాలు వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, మేము ప్రభుత్వానికి వస్తే వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తాం, వర్గీకరణ చేసి మాదిగలకు, ఉపకులాలకి, వెనుకబడిన జాతులకు, ఉపకులాల వారికి న్యాయం చేస్తామని వారు వాగ్దానం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో జరిగినటువంటి సభలో తప్పనిసరిగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వర్గీకరణ అమలు చేయడంలో ముందుంటుంది, భారతదేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుండి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహిస్తూ ఈ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ రాష్ట్రాలు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వారికి అధికారాలు ఇచ్చారు. కాబట్టి మీ రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకోవచ్చు, మీకు అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇచ్చినటువంటి తీర్పు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు శిరోధార్యం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశం మీద క్షుణ్ణంగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ అంశం మీద క్షుణ్ణంగా పరిశీలించి జనాభాలు లెక్కలు కూడా పగడ్బందీగా, నిక్కచ్చిగా గణాంకాలు కూడా సేకరించి ఆయా ఉపకులాల జనాభా నిష్పత్తి దామాషా ప్రకారం వారికి చెందవలసినటువంటి రిజర్వేషన్ల చెందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో ముఖ్యంగా గత 30 ఏళ్లుగా ఈ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులు కానీ, అనేక మంది త్యాగాలు చేసినటువంటి త్యాగధనులు కానీ,
అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఉద్యమానికి ప్రోత్సహించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాజకీయ పార్టీలు కూడా చాలా రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి వర్గీకరణ ఉద్యమానికి మద్దతునిచ్చినాయి. ఆ రాజకీయ పార్టీలన్నిటి కూడా మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆయా సామాజిక వర్గాలు కూడా ఇది ఈ డిమాండ్కి సపోర్ట్ చేస్తూ వారు కూడా సంఘీభావం తెలిపారు. ఆయా సామాజిక వర్గాలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది మానవతా దృక్పథంతో వెనుకబడిన జాతులు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ధ్యేయంతో ఈ ఉద్యమం జరిగింది. కాబట్టి ఇది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో రిజర్వేషన్లో ఎందుకైతే ఆయన పొందుపరిచారో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఈ తీర్పు తప్పకుండా పనిచేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఈ ఉద్యమాన్ని సుదీర్ఘకాల ఉద్యమాన్ని అనేక త్యాగాలు, కష్టనష్టాలు, అవమానాలకు, నిందలకు ఓర్చి ముందుకు తీసుకువెళ్ళినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సరిపోతుంది.